నువ్వు కావాలని నన్ను పడేయాలని చూసావు కదా. అయితే పడిపోయావు కదా. ఏంటి ఇదంతా అసలు నిజమేనా అని. లేదు కళ. కళ్ళ ముందు ఇలా కనిపిస్తే కళ అంటావేంటి? ఒకసారి నన్ను గిల్లు. ఏయ్ వద్దులే, నేనే గిల్లుకుంటా. అయితే ఇది నిజమే, నువ్వు నా కళ్ళ ముందే ఉన్నావు కళ్యాణి. ఓ గాడ్, యు ఆర్ సో గ్రేట్. గుడిలో గట్టిగా మొక్కుకొని గంట కొట్టొచ్చాను, నువ్వు కనిపించేసావు. దేవుడా నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు. అవును, నువ్వేంటి కళ్యాణి ఇక్కడున్నావు? ఆ మాట అడగాల్సింది నేను. నువ్వెందుకు వచ్చావు? పిలిచారు, వచ్చాను. ఎవరు? మా అక్క. అబద్ధాలు చెప్పకు. నువ్వు కావాలనే వచ్చావు, కావాలనే నాకు డాష్ ఇచ్చావు, కావాలనే నన్ను పట్టుకున్నావు. గుడిలో కూడా ఇలాగే చేశావు. నిన్ను ప్రతిసారి ఇలా యాక్సిడెంటల్ గానే కలుస్తున్నా కళ్యాణి, ఇప్పుడు కూడా అంతే. అవునా? ఏంటి ప్రూఫ్? ఇలాంటి వాటికి సాక్ష్యాలు ఎక్కడ ఉంటాయి కళ్యాణి? మన సాక్షితో నమ్మేయడమే. అయినా అసలు నువ్వేంటి కళ్యాణి, ఎప్పుడు తుఫాన్లా వస్తావు, మెరుపులా మాయమైపోతావు. నో, ఈ రోజు ఎలాగైనా సరే నా మనసులో మాట నీకు చెప్పేయాల్సిందే. చెప్పేస్తాను.